హలో అండి. ఈరోజు మనకు వస్తున్న సినిమా కెనత కోణం గురించి. ఈ సినిమా కరువు సమస్యతో బాధపడుతున్న ఒక గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నీటి కోసం గ్రామస్తులు బావి తవ్వుతూ ఉండగా అనుకోకుండా డైనోసార్ ఎముకలు బయటపడతాయి. దీంతో మొత్తం గ్రామం పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. అసలు గ్రామానికి నీటి సమస్య తీరిందా? ఆ ఎముకల వల్ల గ్రామస్తుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నదే కథ. సామాజిక సందేశం, గ్రామీణ జీవితం, కామెడీ మరియు రాజకీయ వ్యంగ్యాన్ని కలిపి కథను చూపించారు. ఈ సినిమాలో గ్రామ దేవాలయ పూజారి క్యారెక్టర్లో యోగిబాబు కనిపిస్తారు. కామెడీ కంటే సీరియస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ కు న్యాయం చేశారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే యూనిక్ కాన్సెప్ట్, విలేజ్ బ్యాక్డ్రాప్, సోషల్ మెసేజ్, యోగిబాబు పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ. మరి ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే స్లో స్క్రీన్ ప్లే, కామెడీ ఆశించినంతగా లేదు, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ మరింతగా బెటర్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తానికి కెనత కోణం మంచి కాన్సెప్ట్ ఉన్న గ్రామీణ సోషల్ డ్రామా. నీటి సమస్య ప్రభుత్వ వ్యవస్థలపై వ్యంగ్యాన్ని చూపించే ప్రయత్నం చేసింది. కానీ నెమ్మదైన కథనం వల్ల అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. యోగిబాబు యాక్టింగ్ మరియు కొత్త కాన్సెప్ట్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఫ్రెండ్స్, మరి మీ ఊర్లో నీటి సమస్య ఎప్పుడైనా ఎదురైందా? కెనత కోణం సినిమా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా వరకు అయితే సినిమాకి నేను 3 ఇస్తున్నాను. మరి సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.